యుక్రెయిన్పై ఇటు రష్యా విరుచుకుపడింది. జనవాస ప్రాంతాలపై తీవ్ర స్థాయిలో దాడులను చేసింది. 700 డ్రోన్లు, వందల కొద్ది మిసైల్స్తో అటాక్ చేసింది. ఈ దాడుల్లో 16 మంది మృతి చెందారు, 100కు పైగా తీవ్ర గాయాలయ్యాయి. 2 వారాల్లో ఇదే అతిపెద్ద దాడి. ఇటు రష్యా ప్రయోగించిన వాటిల్లో 667 డ్రోన్లు, ఇటు గాల్లోనే వాటిని న్యూట్రలైజ్ చేశామంటూ యుక్రెయిన్ అధికారులు చెప్పుకొస్తున్నారు. 31 మిసైల్స్ని కూడా గాల్లోనే ధ్వంసం చేశామని ప్రకటించారు. విధ్వంసం సృష్టించి కొన్ని మిసైల్స్, డ్రోన్స్తోని ఇటు యుక్రెయిన్లో అలజడి రేపారు. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ సాయం చేయాలని కోరుతూ ఇటు జర్మనీ, నార్వే, ఇటలీలో ఇటీవల జెలెన్స్కీ ఒక పర్యటన చేశారు. ప్రస్తుత రష్యా దాడులు జెలెన్స్కీ పర్యటనకు రియాక్షనేనా అంటున్నారు ఇటు నిపుణులు. యుక్రెయిన్ కోసం ఇటు డ్రోన్స్ అలాగే ఇతర ఆయుధాలు సాయం చేస్తున్న యూరోపియన్ కంట్రీస్ పైన దాడులు చేస్తామని ఇటు రష్యా వార్నింగ్ ఇస్తుంది. ఒక పక్కన గల్ఫ్ దేశాల్లో యుద్ధం కొనసాగుతుందా, ఏం జరగబోతుంది అని హై టెన్షన్ ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడు ప్రస్తుతానికి రష్యా యుక్రెయిన్ పైన దాడులను ఉధృతం చేసింది. రష్యన్ స్ట్రైక్స్లో 16 మంది యుక్రెయినియన్లు చనిపోయారు. ఇటు రష్యాలోని వివిధ నగరాలు, ఇటు క్యాపిటల్ సిటీ కైవ్తో పాటు వివిధ నగరాల పైన మరికొన్ని పోర్ట్ సిటీస్ని కూడా టార్గెట్ చేస్తూ ఇటు మాస్కో దాడులను చేసింది. గతంలో రష్యాలోని సివిలియన్స్ ఉంటున్న ఆ ఏరియాస్ పైన దాడులు చేసిన దానికి ప్రతి దాడులుగా ఈ దాడులను చెప్పుకొచ్చింది రష్యా. దానికి సంబంధించిన విజువల్స్ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. Не, я приехал, позвонили, сказали. Учебный город. ఈ దాడుల్లో చాలా మంది సివిలియన్స్ చనిపోయారు, సామాన్య ప్రజలే ఎక్కువ మంది చనిపోయారు. ఒక 12 సంవత్సరాల ఒక చిన్న బాలుడు కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఇటు సదర్న్ పోర్ట్ సిటీ ఓడెసాలో కూడా ఈ దాడులను నిర్వహించారు. అక్కడ వందలాది మంది క్షతగాత్రులు ఉన్నారు, వందలాది మంది గాయపడ్డారు, తీవ్రంగా గాయపడ్డారు. మరో పక్కన రష్యా ఇటు యుక్రెయిన్కి సంబంధించిన క్యాపిటల్ సిటీ కైవ్ని కూడా టార్గెట్ చేస్తూ దాడులను నిర్వహించింది. ఆ దాడుల్లో ఇటు క్యాపిటల్ సిటీ కైవ్లో 12 సంవత్సరాల ఒక పిల్లాడు, దాంతోపాటు స్టేట్ ఎమర్జెన్సీ సర్వీసెస్ని యుక్రెయిన్లో డిక్లేర్ చేసింది. కైవ్ క్యాపిటల్ సిటీకి సంబంధించిన మేయర్ విటాలీ 48 మంది ఈ దాడుల్లో గాయపడ్డారు, అలాగే 4 చనిపోయారు. దాంట్లో ఒక చిన్న బాలుడు కూడా ఉన్నాడంటూ ఇటు మేయర్ చెప్పుకొచ్చాడు. మరో చోట ఇటు 3 చనిపోయారు, 34 మంది గాయపడ్డారు. సెంట్రల్ డెన్ప్రోపాటస్ రీజియన్ ఒలెస్కాన్ హెడ్ ఆఫ్ రీజనల్ అడ్మినిస్ట్రేషన్ అంటూ మొత్తానికైతే ఆ అడ్మినిస్ట్రేషన్ కూడా ఒక అఫీషియల్గానే అంగీకరించింది. 3 చనిపోయారు, 34 మంది అక్కడ గాయపడినట్టు. రష్యన్ డిఫెన్స్ మినిస్ట్రీ గురువారం రోజు 32 గంటల సీజ్ ఫైర్ అమలు చేసిన తర్వాత ఇటు 32 గంటల సీజ్ ఫైర్, ఈస్టర్ని ఉద్దేశించి ఈస్టర్ ట్రూస్ ఒక ఒప్పందానికి వచ్చారు. సీజ్ ఫైర్ని నెలకొల్పాలి అంటూ మొత్తానికైతే ఆ సీజ్ ఫైర్ని ఉల్లంఘించారు అంటూ ఇటు రష్యా ఇటు యుక్రెయిన్ పైన ఆరోపణలు చేస్తుంది, ఇటు యుక్రెయిన్ కూడా రష్యా పైన ఆరోపణలు చేస్తుంది. మొత్తానికైతే గురువారం ఇటు రాత్రి సమయంలో యుక్రెయిన్ పైన వందలాది మిసైల్స్, డ్రోన్స్, వీటన్నిటితోని అక్కడ ఉన్న ఎనర్జీ టార్గెట్స్, అలాగే ఏవైతే కైవ్కు సంబంధించిన ఆర్మ్డ్ ఫోర్సెస్కి సప్లై చేస్తున్న వెపన్స్కి సంబంధించిన ఫ్యాక్టరీస్ని మేము టార్గెట్ చేశామంటూ రష్యా చెప్పుకొస్తుంది. మరో పక్కన రష్యా ఇవన్నీ గతంలో యుక్రెయిన్ రష్యాలో ఉన్న సివిలియన్ టార్గెట్స్ని టార్గెట్ చేయడానికి ఇదొక రెస్పాన్స్, ఇదొక రిటాలియేషన్ అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. ఒక మేజర్ యుక్రేనియన్ ఓవర్ నైట్ డ్రోన్ అటాక్
రష్యాకు సంబంధించిన బ్లాక్ సీ పోర్ట్ టౌప్సీ అనే ఒక ప్రాంతంలో గతంలో యుక్రెయిన్ చేసిన దాడుల్లో 2 చిన్నారులు చనిపోయారు. అలాగే అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. రష్యన్ ఆఫీషియల్స్ దానికి రివెంజ్గానే ఈ దాడులను చేశామంటూ చెప్పుకొస్తుంది. ఒక టెర్రరిస్ట్ డ్రోన్ ఇటు రెసిడెన్షియల్ బిల్డింగ్స్ని కూల్చేయడంతో 2 మైనర్స్ 5 సంవత్సరాలు అలాగే 14 సంవత్సరాల 2 మైనర్స్ చనిపోయారంటూ గతంలో ఇటు రష్యాకు సంబంధించిన వెనియామిన్ అనే ఒక రష్యన్ ఆఫీషియల్ తన టెలిగ్రామ్లో రాసుకొచ్చారు. మరో పక్కన ఇటు యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ చీఫ్ యాంటోనియో కోస్టా రష్యా డెలిబరేట్గానే కావాలనే ఇలాంటి టెర్రరైజ్ ఇటు సివిలియన్స్ని భయభ్రాంతులకు గురి చేయడానికి డెలిబరేట్లీ టెర్రరైజ్ సివిలియన్స్ ఇన్ యుక్రెయిన్ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడానికి ఇలాంటి దాడులకు రష్యా పూనుకుంటుంది అంటూ ఇటు యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ చీఫ్ యాంటోనియో కోస్టా చెప్పుకొచ్చారు. ఇటు యుక్రెయిన్ రాత్రి జరిగిన ఈ దాడులు ఒక హొరెండస్ అటాక్ ఎగైనెస్ట్ సివిలియన్ టార్గెట్స్ అంటూ ఇటు యుక్రెయిన్ కూడా చెప్పుకొచ్చింది. మొత్తం మీద రష్యన్ ఎయిర్ రైడ్స్ ఇటు క్యాపిటల్ సిటీ కైవ్ అలాగే పొదిల్స్కి అలాగే ఒబోలన్స్కి డెనెస్కిస్కి ఇలాంటి జిల్లాలపైన అక్కడున్న మేయర్స్ ప్రకారం ఆ జిల్లాలపైన దాడులు చేశారు. యుక్రెయినియన్ క్యాపిటల్లో బిల్డింగ్స్ భారీగా ధ్వంసం అయిపోయాయి. కార్లు బిల్డింగ్స్ దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూడొచ్చు. ఇటు కార్స్ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ధ్వంసం అయిపోయాయి. ఒక హోటల్ కూడా ధ్వంసం అయిపోయింది. క్యాపిటల్ సిటీని టార్గెట్ చేశారు. సివిలియన్స్నే టార్గెట్ చేసింది రష్యా అంటూ యుక్రెయిన్ చెప్పుకొస్తుంది. రష్యా మరో పక్కన ఇది కావాలనే గతంలో యుక్రెయిన్ చేసిన సివిలియన్ దాడులు సివిలియన్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ పైన ఇటు యుక్రెయిన్ చేసిన దాడులకే ఇవి ప్రతి దాడులు అంటూ రష్యా చెప్పుకొస్తుంది. ఇటు యుక్రెయినియన్ ఆర్మీకి ఏవైతే డ్రోన్స్ అలాగే వెపన్స్ సప్లై చేసే ఆ బిల్డింగ్స్ని ఆ ఫ్యాక్టరీస్ని మేము టార్గెట్ చేశామంటూ ఇటు రష్యా చెప్తుంది. దానికి సంబంధించిన విజువల్స్ని చూడొచ్చు. ఎంతగా సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఉన్న భవనాలు కుప్పకూలిపోయాయో, ఎంతగా ధ్వంసం అయిపోయాయో, కార్లు మంటలు అంటుకున్నాయి. దీంట్లో ఎంతోమంది 16 మంది చనిపోయారు. దాంట్లో చిన్నారులు కూడా ఉండడం దురదృష్టకరం. మొత్తం మీద ఇటు రిపోర్టింగ్ ఫ్రమ్ కైవ్ ఓవర్నైట్ క్యాజువాలిటీస్ ఇన్ ద లేటెస్ట్ అటాక్స్ షో ద నీడ్ ఫర్ మోర్ interceptors in Ukraine. This is reflective of larger problem for Ukraine which is lack of interceptors. యుక్రెయిన్ ప్రస్తుతానికి డ్రోన్ టెక్నాలజీతో రష్యాని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తుంది. ఎలా అయితే ఇప్పుడు ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ పైన డ్రోన్స్తోని దాడులు చేసి 50 రోజులు యుద్ధం గడిచినా కూడా ఇంకా యుద్ధాన్ని కొనసాగించే సామర్థ్యం ఇరాన్ దగ్గర ఎలా ఉందో అలానే యుక్రెయిన్ కూడా రష్యా పైన డ్రోన్స్తో దాడులు చేస్తుంది. కానీ వచ్చే మిసైల్స్ని డ్రోన్స్ని ఎదుర్కోవడానికి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పటిష్టంగా లేదు అంటూ యుక్రెయిన్ చెప్పుకొస్తుంది. యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని సప్లై చేయాలి మాకు అంటూ గతంలోనే కొన్ని రోజుల కిందే ఇటు జెలెన్స్కీ ఇటు యూరోపియన్ కంట్రీస్కి ఒక పర్యటనలో కూడా వెళ్ళడం జరిగింది. సో మొత్తం మీద ఈ దాడులకు సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. గడిచిన కొన్ని నెలలుగా ఇటు యుద్ధం మొదలై సుమారు 4 సంవత్సరాలు గడుస్తున్నా ఇటు యుక్రెయిన్ రష్యా ఒక కొలిక్కి రాకపోవడం, చర్చలు జరుపుతామంటూ ఇటు ట్రంప్ గతంలో ఇటు పుతిన్తో అలాగే జెలెన్స్కీతో కొన్నిసార్లు మాట్లాడినా కూడా చర్చలు అవన్నీ సక్సెస్ కాకపోవడం, దానికి సంబంధించి యుద్ధం కొనసాగుతూనే ఉండడం, నాటోకి సంబంధించిన దళాలని యుక్రెయిన్ నాటోలో కలిస్తే కనుక ఇటు రష్యా బార్డర్లోనే నాటోకు సంబంధించిన దళాలు ఉండబోతాయి కాబట్టి దానికి వ్యతిరేకంగా నాటోలో కలవకూడదంటూ యుక్రెయిన్ పైన ఆంక్షలు తీసుకొచ్చే ప్రయత్నం పుతిన్ చేశాడు. అప్పటి నుంచి ఈ యుద్ధం కొనసాగుతున్నది. మరో పక్కన నాటోకి సంబంధించిన దేశాలు మరి ముఖ్యంగా అమెరికా, లండన్, ఫ్రాన్స్, జర్మనీ ఇట్లా యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా యుక్రెయిన్కి ప్రస్తుతానికి డబ్బు రూపంగా అలాగే వెపన్స్ ఇవన్నీ కూడా సాయం చేస్తున్నాయి. రష్యాని ఎదుర్కోవడానికి యుక్రెయిన్కి ఎప్పటికప్పుడు సాయం చేస్తున్నాయి. కానీ యుక్రెయిన్ రష్యాని ఎదుర్కోగలుగుతుందని మీరు అభిప్రాయపడుతున్నారా? రష్యా ఏమాత్రం తగ్గట్లేదు. తన మిసైల్స్ డ్రోన్స్తోని ఎప్పటికప్పుడు కైవ్ నగరం అలాగే క్యాపిటల్ సిటీ కైవ్ దాంతోపాటు యుక్రెయిన్కి సంబంధించిన మిగతా నగరాలను కూడా ధ్వంసం చేస్తూ వస్తుంది. దానికి సంబంధించిన లేటెస్ట్ విజువల్స్ని చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో జరిగిన భారీ అటాక్స్లో ఇది ఒక అటాక్ అని చెప్పొచ్చు. ఎంతగా ఒక్కసారి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం.
Не, я приїхав в Тексас. Позвонили, сказали. Ну, бачите, Учебный город. ఆ విజువల్స్లో చూడొచ్చు బిల్డింగ్స్ ఎంతగా ధ్వంసం అయిపోయావు. ఏ డిఫెన్స్ సిస్టమ్ పటిష్టంగా లేకపోవడం వల్లనే ఇలాంటి ధ్వంసం జరిగిందంటూ ఇటు కాయివ్ చెప్తున్నాడు, ఇటు జెలెన్స్కీ చెప్తున్నాడు. కాయివ్ నగరానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. ఎంతగా అక్కడ మంటలు చెలరేగాయ, దట్టమైన పొగ. ఒక క్యాపిటల్ సిటీ, యుక్రెయిన్కి సంబంధించిన క్యాపిటల్ సిటీ. యుక్రెయిన్లోని కొంత భూభాగం పైన పూర్తిగా కంట్రోల్ కావాలి అంటూ ఇటు రష్యా అడగడం, దానిపై విభేదాలు రావడంతో ఈ చర్చలు సఫలం కాకపోవడం జరిగింది. అప్పటి నుంచి ఈ యుద్ధం కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించిన సహాయక చర్యలు ప్రస్తుతానికి యుక్రెయిన్లో ఉన్న రెస్క్యూ టీమ్స్ అన్నీ కూడా అక్కడికి చేరుకొని ఆ మంటలను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. అలాగే ఎనర్జీ, ఇటు యుక్రెయిన్కి సంబంధించిన పవర్ ప్లాంట్స్ని కూడా టార్గెట్ చేశామంటూ రష్యా చెప్పుకొస్తుంది. అఫీషియల్గానే ఒక ట్వీట్ని కూడా ఇటు రష్యా చేసింది. దాంట్లో చాలా క్లియర్గా మేము ఆ టార్గెట్స్ని మాత్రమే, ఎనర్జీ టార్గెట్స్, అలాగే యుక్రెయిన్కి ఆర్మీకి సప్లై చేస్తున్న డ్రోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని టార్గెట్ చేశామంటూ ఇటు రష్యా చెప్పుకొస్తుంది. ఇటు గల్ఫ్ కంట్రీస్లో సిట్యువేషన్ చాలా వాలటైల్. ఏ క్షణాన ఏం జరుగుతుంది? పీస్ టాక్స్ సక్సెస్ అవ్వబోతున్నాయా? పాకిస్తాన్లో కానీ జెనీవాలో జరగబోయే పీస్ టాక్స్ ఎలా జరగబోతున్నాయి? మరోపక్కన ట్రంప్ చేస్తున్న స్టేట్మెంట్స్. మూడో ప్రపంచ యుద్ధం మొదలైందనుకోవాలా? ఇటు రష్యా, యుక్రెయిన్ 4 సంవత్సరాల నుంచి యుద్ధం జరుగుతుంది. మరోపక్కన గల్ఫ్ దేశాలు అలజడి. ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా, అలాగే గల్ఫ్ కంట్రీస్. ఇటు చైనా తైవాన్ పైన విరుచుకుపడే ఆలోచనలో ఉంది. మరోపక్కన నార్త్ కొరియా జపాన్ పరిసర ప్రాంతాల్లో మిసైల్స్ని సంధిస్తుంది, న్యూక్లియర్ టెస్టులను చేస్తుంది. సో మొత్తం మీద మూడో ప్రపంచ యుద్ధం, ఆర్థిక మాంద్యం దగ్గరలోనే ఉంది. 2026లో ఖచ్చితంగా ఆర్థిక మాంద్యం ఉండబోతుంది అంటూ ఇటు డిఫెన్స్ అనలిస్టులు అలాగే జియో పొలిటికల్ అనలిస్టులు చెప్పుకొస్తున్నారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.